ఒకే ఒక ఆలోచనతో నేను ఆ ప్రయత్నం చేయడం జరిగింది. అందులో నేను సఫలీకృతం అయినా. ఇది నాకు వచ్చిన అవకాశంగా భావిస్తానే తప్ప ఇక్కడ నేను పెద్దగా ఏదో చేసినానో మరొకటైతే ఉండదు. అలాగే ఎక్కడైనా సరే ఒక ఉపాధ్యాయునికి గొప్పతనం ఎప్పుడు వస్తుందంటే అక్కడ దొరికిన విద్యార్థి వల్లనే. ఉపాధ్యాయునికి ఎప్పుడు స్వతహాగా విలువ కానరాదు, దానికి ఇండికేటర్స్ విద్యార్థులే. కాబట్టి తల్లిదండ్రుల జన్మ, గురువుల యొక్క విద్యాబోధన, విద్యార్థి తర్వాత మిత్రబృందం యొక్క ప్రోత్సాహం, ఇవన్నీ నాకు బాగా పనిచేసినాయి. అందుకే ఈరోజు మీ అందరి మధ్య ఇంతటి విలువ కలిగిన వ్యక్తుల మధ్య నేను ఒకనిగా నిలబడడానికి అవకాశం వచ్చింది. అది నా జన్మ యొక్క సుకృతమనే నేను భావిస్తాను. సో మీరందరూ నన్ను ఇంతగా అభిమానించి ఈ ఫంక్షన్కి వచ్చి నన్ను ఒక రకంగా మరింత బాధ్యతాయుతమైన వ్యక్తిగా మార్చినందుకు మీకందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను ఎందుకు తొందరగా బయటికి పోవాలనుకుంటున్నా అంటే ఈరోజే మా అత్తగారు అంటే నా మిసెస్ పెద్దమ్మ గారు చనిపోవడం జరిగింది. ఆ కార్యక్రమం అక్కడ 3కు ఏర్పాటు చేసినారు. ఒక పక్క కన్నీరు, మరొక పక్క పన్నీరు అన్నట్టు నా పరిస్థితి ఉంది. సో నేను అక్కడికి వెళ్ళాల్సిన బాధ్యత నాకు గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం నుంచి త్వరగా బయటికి రావాలి అనే ఒక ఆలోచన, లేకపోతే సాయంత్రం 4 వరకు 5 వరకు అంటే ఇలాంటి పెద్దల పక్కన ఉన్నప్పుడు నాకు విలువ పెరుగుతూ వాళ్ళ వల్ల నేను మరింత రాణించేదానికి అవకాశం వచ్చింది. అంతే తప్ప స్వతహాగా జీరోకి ఎక్కడ విలువ ఉండదు. ఆ విలువను పక్కన ఉన్నటువంటి వ్యక్తుల వల్ల నేను పొందినానే తప్ప ఎక్కడ నేను గొప్పగా చేసినానో లేకపోతే ఇది నా వల్లనే జరిగిందనో అయితే కాదు. ఉదాహరణకి ఈ ఊరి సమస్యను గుర్తించినప్పుడు ఇది ఎలా చేయాలి, దీనివల్ల నాకు పర్యవసనం ఎలా ఉంటాయని ఆలోచించినప్పుడు నాకు అక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలని ఒకే ఒక ఆలోచనతో నేను ఆ ప్రయత్నం చేయడం జరిగింది. అందులో నేను సఫలీకృతం అయినా. అంతే. ఇది నాకు వచ్చిన అవకాశంగా భావిస్తానే తప్ప ఇక్కడ నేను పెద్దగా ఏదో చేసినానో మరొకటైతే ఉండదు. అలాగే ఎక్కడైనా సరే ఒక ఉపాధ్యాయునికి గొప్పతనం ఎప్పుడు వస్తుందంటే అక్కడ దొరికిన విద్యార్థి వల్లనే. ఉపాధ్యాయునికి ఎప్పుడు స్వతహాగా విలువ కానరాదు, దానికి ఇండికేటర్స్ విద్యార్థులే. కాబట్టి తల్లిదండ్రుల జన్మ, గురువుల యొక్క విద్యాబోధన, విద్యార్థి తర్వాత మిత్రబృందం యొక్క ప్రోత్సాహం, ఇవన్నీ నాకు బాగా పనిచేసినాయి. అందుకే మీ అందరి మధ్య ఇంతటి విలువ కలిగిన వ్యక్తుల మధ్య నేను ఒకనిగా నిలబడడానికి అవకాశం వచ్చింది. అది నా జన్మ యొక్క సుకృతమనే నేను భావిస్తాను. సో మీరందరూ నన్ను ఇంతగా అభిమానించి